బ్రేకింగ్ న్యూస్ సింహాచలం ఆలయంలో జరిగిన దుర్ఘటనపైన ప్రాథమిక విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎంక్వైరీలో భాగంగా దేవాదాయ శాఖ, సింహాచలం దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక పోలీసులను విచారించారు. ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి స్టేట్మెంట్లు నమోదు చేశారు. జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. దీంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరికొద్ది సేపట్లోనే నివేదిక వచ్చే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ఘటన జరిగిన తర్వాత 7 చనిపోయారు. దీనిపై సీరియస్ అయినటువంటి సీఎం చంద్రబాబు వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినటువంటి అయితే ముఖ్యంగా త్రిసభ్య కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అదేవిధంగా ఏగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావుతో ఈ కమిటీ అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 రోజుల పాటు పూర్తిగా అటు సింహాచలం దేవస్థానంలోను, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోను మొత్తం అన్ని శాఖలకు సంబంధించి ఇరిగేషన్, ముఖ్యంగా చూస్తే పోలీసు, అదేవిధంగా ఫైర్, దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం అందరినీ కూడా ఇక్కడికి పిలవడంతో పాటు వైదిక కమిటీకి సంబంధించినటువంటి పండితులను కూడా పిలిపించి ప్రత్యేకించి వాళ్లతో మాట్లాడి మొత్తం దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులను, గాయపడినటువంటి వాళ్ళను, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా అక్కడ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళను అందరినీ కూడా పరిశీలించినటువంటి కమిటీ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నింటినీ క్రోడీకరించి ఈ రోజు ఒక ఫైనల్ రిపోర్టు, ప్రాథమిక విచారణలో ఫైనల్ రిపోర్ట్ ని 72 గంటల్లో నివేదికను తయారు చేసి ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. అయితే ఈ ప్రాథమిక రిపోర్ట్ తర్వాత, ఈ నివేదిక తీసుకున్న తర్వాత మరొక 27 రోజుల సమయం అయితే ఉంటుంది. 27 రోజుల్లో కూడా పూర్తి స్థాయి నివేదికను రెడీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఈ త్రిసభ్య కమిటీకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమికంగా అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి త్రిసభ్య కమిటీ మరి రేపట్లో సీఎం చంద్రబాబుకి అయితే ఈ నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ.